దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణంజలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. నాకు ఆ శ్లోకం తలుచుకుంటే రేపే భద్రాచలం వెళ్ళిపోవాలనుంది. వామాంకస్థిత జానకీ పరిలసత్. ఆయన మొట్టమొదట దర్శనమిచ్చినప్పుడు భద్రుడికి అప్పటికి రామావతార పరిసమాప్తి అయిపోయింది. అయ్యో భద్రుడు ఉండిపోయాడని దభాలన శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చారు శంఖచక్ర గదా పద్మములతో. నాకు ఇలా కుదరదయా అన్నాడు. లీలాశుకుడు ఎలా ఎలా అడిగాడో అలా అడిగి విహాయకో దండసరో ముహూర్తం అని ఒక్కసారి నాకు మళ్ళీ ఆ రామచంద్రమూర్తిలా మళ్ళీ కోదండం బాణాలు పట్టుకుని కనపడు అన్నాడు. అలాగే పైన వెలు అన్నాడు. ఆయన అడిగింది ఎవరిని అడిగాడు? సీతారాములిద్దరూ తన మూర్ధ్ని స్థానమునందు వెలియాలి అని. కానీ ఇంత పరమాత్మ కూడా మళ్ళీ రామావతారంలో ఎలా ఉన్నానో అలా కనపడమంటున్నాడు అనుకున్నప్పుడు తన వక్షస్థలంలోనే ఉన్నటువంటి లక్ష్మిని సీతమ్మగా ఎడం తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ వరకు బాగుంది. కానీ గభాలన ఈ కింద రెండు చేతుల్లో ఉన్నటువంటి గదాపద్మములను విడిచిపెట్టి కోదండం బాణం పుచ్చుకున్నాడు. ఈ 4 చేతులున్నాయి, అప్పుడు మనకి 2 చేతులున్నాయి. ఇప్పుడు తొడ మీద సీతమ్మ ఉండాలి, లక్ష్మీ రూపంతో ఉండకూడదు, సీతమ్మ ఉండాలి. ఇంత కొంచెం ఆయన అయోమయావస్థలో పడిపోవడంలో ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఆ అయోమయం ఇంతటి పరాత్పరుడికి కూడా కుడి చేతిలో పట్టుకోవలసిన చక్రం ఎడం చేతితో పట్టుకున్నాడు, ఎడం చేతిలో పట్టుకోవలసిన శంఖం కుడి చేతిలో పట్టుకున్నాడు. ఇంత అయోమయపడినా పక్కన లక్ష్మణుణ్ణి పెట్టుకోవడం మాత్రం మర్చిపోలేదు. ఏమి రామ లక్ష్మణుల యొక్క జంట అండది. ఎక్కడ చూసినా పక్కన లక్ష్మణుడే. మీరు భద్రాచలం వెళ్ళి చూడండి, మహానుభావుడు ఇలా శంఖం పట్టుకుని ఇలా చక్రం పట్టుకుని ఉంటాడు, కింద ఇలా కోదండం పట్టుకుని ఒక్క బాణం ఇలా పట్టుకుని ఉంటాడు. ఒక్క బాణం ఇలా పట్టుకుని నిలబడిపోయినటువంటి రాముని యొక్క తొడ మీద మా అమ్మ కూర్చుని ఉంటుంది సీతమ్మ. పక్కన వేరే పీఠం మీద లక్ష్మణమూర్తి నిలబడి ఉంటారు. వామాంక స్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణంజలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. శంకరాచార్యుల వారు పట్టుకున్నారు ఆ జీవనాడి. ఆయన పట్టుకోవడం ఏంటంటే మహానుభావుడు, ఆయన నోటి వెంట పడిపోతుందంటే. మీరు పూజ చేస్తే గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అని అడగాలి. నీళ్లు మామూలు లౌకిక జలాలు తెచ్చారు కాబట్టి. అదే గంగానదీ జలాలు తీసుకొచ్చి మీరు పట్టుకొచ్చి కలశపాత్రలో పోస్తే ఇంకా మళ్ళీ గంగే యమునే చైవ ఎందుకు? శంకరాచార్యుల వారి నోటి నుంచి వచ్చిందంటే అది గంగానదే. అందుకే అటువంటి శ్లోకాలు పడ్డాయి మహానుభావుడికి ఆయనకి. అలా ఎన్నడూ రాముడి పక్కన ఉండకపోవడం అన్నది లేనే లేదు లక్ష్మణుడికి. కష్టం ఏదైనా వచ్చిందా ముందు పరిగెడతాడు, అన్నయ్య నేనున్నానంటాడు. అలాంటి లక్ష్మణుడితో అలవాటు పడిపోయి ఆఖరికి రామాయణంలో ఏ స్థితికి వెళ్ళిపోయాడో తెలుసా అండి? రాముడు దశరథ మహారాజు గారు మరణించారన్న వార్తే తెలియదు. తెలియక అయోధ్యకాండలో భరతుడు ఎదురొస్తే ఎదురెళ్ళాడు. ఎదురెడితే భరతుడు పరుగు పరుగున వచ్చి ఏడుస్తూ అన్నయ్య నాన్నగారు చచ్చిపోయారు అన్నయ్య అని చెప్పాడు. అప్పటి వరకు తెలియదు. ఈ వార్త విని పరిగెత్తుకుంటూ పర్ణశాలలోకి వచ్చాడు. పర్ణశాలలోకి వచ్చి సీతమ్మ దగ్గరికి వెళ్ళి సీతా మృతస్తే శ్వశుర పితాహీనోసి లక్ష్మణ, సీతమ్మ నీకు మామగారు చచ్చిపోయారు, లక్ష్మణుడికి నాన్నగారు చచ్చిపోయారు అన్నాడు. ఎందుకండి ఆ మాట? మా నాన్నగారు పోయారంటే సరిపోదా? అంటే మామగారి లాంటి వ్యక్తి ఇంకా ఆడదానికి దొరకడు. ఎందుచేత అంటే నా కోసం మా ఇంటికి వచ్చి నా కోడలై నా వంశాన్ని పెంచి ఫలానా వారి కోడళ్ళని చెప్పుకొని నా గౌరవాన్ని పెంచిందని పొంగిపోతాట మామగారు. అటువంటి మామగారు నీకు లేరు. లక్ష్మణ నీకు తండ్రి లేడు, నాకు తండ్రి లేకపోవడం అన్నది లేదు. ఎందుకో తెలుసా? అవసరం ఉన్నా లేకపోయినా నా వెంట నీడలా అనువర్తించి వచ్చి అన్ని కాలముల యందు నాకే శుశ్రూష చేసి నేను పొంగిపోతే నువ్వు పొంగిపోయి, నే కుందిపోతే నువ్వు కుందిపోయేటటువంటి నువ్వు ఉండగా నాకు తండ్రి లేకపోవడం ఏమిటి? తండ్రి రూపంలో నువ్వు నాకున్నావు. నీకన్నా పెద్దవాడనైనా నేను నీకు తండ్రితో సమానంగా సుఖపెట్టలేదు. నిన్ను కష్టపెట్టాను అరణ్యవాసానికి తీసుకొచ్చి. నాకు తండ్రి ఉన్నాడు. దశరథ మహారాజు గారు వెళ్ళిపోయిన లక్ష్మణమూర్తి రూపంలో తండ్రి ఉన్నాడు. లక్ష్మణ నీకే పితృవియోగం, నీకు తండ్రి లేడు. అంటే రాముడి హృదయంలో లక్ష్మణుడు ఏ స్థానాన్ని పొందాడో చూడండి. ఇటువంటి స్థానం లక్ష్మణుడు పొందగలిగాడంటే ఎందుకు పొందగలిగాడు?
సుమిత్ర పెట్టిన అన్నం, సుమిత్ర చెప్పిన కథలు, సుమిత్ర చెప్పిన నీతి రామాయణంలో. కాబట్టి అటువంటి కొడుకు తయారు కాగలిగాడు. అందుకే నా ధనస్సు ఎక్కడుంది అని చెప్పి ఉయ్యాలలోంచి ఒక్క దూకు దూకి తన ధనస్సు తీసుకోలేదు. సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి. ఆ మాటలో మహానుభావ లీలాశుక ఏమనుభవించావయ్యా? నిజంగా రాముడు అలా మాట్లాడకుండా కృష్ణావతారంలో పిల్లవాడిగా ఉన్నా కూడా ఉయ్యాలలోంచి దూకి ఎక్కడ నా ధనస్సు అన్నాడు అనుకోండి, ఈ శ్లోకం తప్పకుండా దోషభూయిష్టమే అని మీరు చెప్పాలి. ఎంత అందంగా వచ్చేసిందో చూడండి ఆ శ్లోకం. ఆ వినడం దగ్గర నుంచి వ్యగ్రత పొందడం వరకు అవతారమే మారిపోయిన లక్ష్మణుడికి రాముడికి ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరించడం వరకు రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తాం పితుర్వాచ పంచవటీ తటే విహర్తస్తస్యాహరద్రావణ నిద్రార్థం జననీ కథామితి హరే హుంకారత శృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాం తునః. అలాంటి కోపాన్ని పొందినటువంటి చిన్ని కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక. ఏమిటి మాటకు అర్థం? అలా చిన్ని కృష్ణుడు కోపం పొంది వ్యగ్రతని పొంది లక్ష్మణ ఏది నా ధనస్సు, ఏది నా ధనస్సు అన్నటువంటి వాడు మమ్మల్ని రక్షించుగాక. ఏమిటండి అది? అలా ఎందుకు రక్షిస్తాడు? అలా ఉండి మిమ్మల్ని రక్షించడం ఏమిటి? ఏదో అభయముద్ర పట్టి ఉన్నవాడు మమ్మల్ని రక్షించుగాక, ఆల్ రైట్. వరద ముద్ర పట్టి ఉన్నవాడు మమ్మల్ని రక్షించుగాక, సరే. అది కాదు ఇది కాదు, లక్ష్మణ నా ధనస్సు ఎక్కడా అని చెప్పి వ్యగ్రతని పొందినవాడు మమ్మల్ని రక్షించుగాక. ఏమిటి మాటకు అర్థం? మీరు బాగా ఒడిసి పట్టుకుంటే లీలాశుకుడు పొందినటువంటి ఆనందము ఆవిష్కృతమవుతోంది. వేదోద్ధారణ మందరాభరణ ప్రహ్లాదత్రాణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. అమ్మకి ఈశ్వరుడికి దగ్గర పోలుకుంటుంది. అందుకేనేమో మన ఋషులు ముందు నేర్పింది ఏమిటంటే మాతృదేవోభవ అని నేర్పుతారు. అమ్మని మించిన దైవం లేదని తెలుసుకో, ఆమెయే ప్రథమ దైవమో, ఆవిడ నోటి వెంట వచ్చినటువంటి ఆశీర్వచనము నిన్ను రక్ష చేస్తుంది. ఎందుకు ఈ మాట అనాలి? మీరు చూడండి, సృష్టిలో అమ్మ ఒక్కతే ఒక పని చేస్తుంది. చంటి పిల్లవాడు పుట్టాడు, ఆ పుట్టినటువంటి పిల్లవాడు పడిశం పట్టింది చలిగాలికి, ముక్కుల్లోంచి కొద్దిగా చీమిడి వస్తోంది, చిన్ని దగ్గుతున్నాడు. అమ్మ ఆ చిన్ని గుండెల మీద చెయ్యేసి ఇలా 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 రాస్తుంది. అమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి చింతకాయ పచ్చడి పుట్టింటికి వచ్చింది కదా అని ఈ అమ్మ చేసింది. నీకు ఇష్టం కదే, నీ కోసమని ఘుమఘుమలాడుతూ పోపు పెట్టి చింతకాయ పచ్చడి చేశానంది. ఆ అమ్మ ప్రీతి ఎవరి మీద? తన కూతురి మీద. ఇప్పుడు ఈ కూతురు అంటుంది, వద్దమ్మా తిన్నట్టు. ఎందుకు తినవు? పిల్లాడికి పడిశంగా ఉందమ్మా, పాలు తాగుతున్నాడు కదా, ఈ చింతకాయ పచ్చడి నేను తింటే దీనిలో ఉన్నటువంటి అపచ్చ లక్షణం పాలల్లోకి వెడితే ఈ పాలు తాగి పిల్లవాడికి పడిశం పెరుగుతుందేమో, నాకు వద్దమ్మా నేను తిన్నట్టు. అంటే ఆ అమ్మ అంటుంది, నీకోసమే చేశానే, ఏం అవదలే పర్వాలేదు, డాక్టర్ గారి దగ్గరికి తీసుకెడదాం, కొద్దిగా తినంటుంది. వద్దమ్మా, ఎందుకమ్మా మాత్రం దానికి కక్కుర్తి, వాడు చిన్ని వాడు పడుకుని దగ్గుతుంటే నా ప్రాణం గిలగిల్లాడిపోతుందమ్మా, నాకు వద్దంటుంది. ఇంతకుముందు అమ్మని దబాయించి చింతకాయ పచ్చడి చేయించుకున్న పిల్లకింత త్యాగం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మాతృత్వంలో వచ్చేసింది. అది జగదంబ లక్షణం. మా అచ్చయ్య శాస్త్రి గారు మధ్యాహ్నం నాకు ఒక విషయం చెప్పారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెడితే రోజు కుక్కకి అన్నం పెట్టేవారు ఆయన. ఆ కుక్క ఈ మధ్య వర్షాల్లో ఆ సందు చివర ఉన్నటువంటి ఒక పెద్ద ర్యాంప్ కింద ఉన్నటువంటి కన్నంలో ఆ కుక్క పిల్లల్ని పెట్టింది. పెట్టి పాపం బయటంతా హోర్న వాన, ఎవరు ఆ పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వచ్చి పురిటి మంచం మీద పడుకో అంటారు. అందులో ఆ ర్యాంప్ కింద పిల్లల్ని పెట్టుకుని కూర్చుంది. దాని పేరు పెట్టి పిలిచినా అది రాలేదు అన్నం తినడానికి. ఎందుకనంటే వరద నీరు వెడుతోంది.
తెలియక చిన్ని కుక్క పిల్లలు అందులోకి వెడితే పిల్లలు కొట్టుకుపోతాయేమోనని అన్నం తినడం మానేసి ఆ ర్యాంపు కిందే తనలో ఉండిపోయినటువంటి శక్తిని పాలగా మార్చి పిల్లలకి ఇచ్చి పోషించుకుంది. వరద నీరు ఎక్కువైపోయి పిల్లలు కొట్టుకుపోతుంటే కుక్క ఈదగలిగినా ఈదడం మానేసి ఆ పిల్లల మధ్యలో ఆ కుక్క కూడా పిల్లలతో సహా నీటిలోనే చచ్చిపోయింది. ఒక కుక్క ఎక్కడి నుంచి వచ్చింది అంత త్యాగబుద్ధి? నాకు నిజంగా ఒళ్ళు జలధరించింది ఆయన ఆ మాట చెప్తే. ఎక్కడి నుంచి వచ్చింది మాతృభావన? ఎంత త్యాగంతో కూడుకున్న లక్షణం చూడండి. తన బిడ్డల కోసం తన ప్రాణమే విడిచిపెట్టడానికి సిద్ధపడుతుంది. అమ్మా అన్న పిలుపు జీవితంలో పిలవడం గొప్ప అదృష్టం. అమ్మా అని నువ్వు పిలిచినప్పుడు, నువ్వు నిద్రలో భయపడినప్పుడు నీ నుదుటి మీద విభూతి పెట్టినటువంటి బొటనవేలు, నువ్వు అన్నం తినకపోతే బెంగ పెట్టుకుని నీకు చందమామని చూపించి పాటలు పాడి నీకు అన్నం పెట్టిన అమ్మ, నీకు పాలిచ్చిన అమ్మ, నీకు ఒంట్లో బాగుండకపోతే మొక్కుకుని ఉపవాసాలు చేసిన అమ్మ, నువ్వు వృద్ధిలోకి రావాలని తీర్థయాత్రలు చేసిన అమ్మ, నీకు 5 మార్కులు తక్కువ వచ్చి తండ్రి దెబ్బలాడితే కళ్ళ నీళ్లొత్తుకున్న అమ్మ, అటువంటి అమ్మ రుణం నువ్వేమిచ్చి తీర్చుకుంటావు? అమ్మా అని పిలవడమే రుణం తీర్చుకోవడం. అటువంటి అమ్మ ఎటువంటి కారుణ్యమూర్తియో! ఏం చూసి అమ్మ మిమ్మల్ని అంత కష్టపడి పెంచింది? కేవలం తనూభవును ఆత్మనిల్పి అంటారు. ఆ నాభి సంబంధం తెగిపోవచ్చు బయటికి వచ్చిన తర్వాత, ఆ హృదయ సంబంధం మాత్రం తెగిపోదు. తను అంటకాగిపోయింది బతికున్న నాళ్ళు భర్తతో, కానీ తన శరీరం వదిలిపెట్టేసే ముందు మాత్రం ఆ కొడుకుల్ని చూస్తూ కొడుకుల ఒళ్ళో తలపెట్టుకు చచ్చిపోవాలనుకుంటుంది. భర్త పక్కనున్న పిల్లల మీదకు పోతుంది వ్యామోహం. తను ఆఖరణ తన శరీరం కట్టెల్లో కాల్చేయవలసి వస్తే, ఇంత నేను ఆయనతో తాళి కట్టించుకుని ఆయనతోనే జీవితాన్ని పంచుకుని బతికినా నా కొడుకులు నన్ను కాల్చేస్తే నేను చాలా హాయిగా కాలిపోతానండి. ఏమి మమకారం అండి తల్లిది, ఏమి ప్రేమండి తల్లిది. అటువంటి అమ్మ ఎటువంటిదో, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఇది ఈ జాతి సంస్కారం. అటువంటి తల్లిని, అటువంటి తండ్రిని, అటువంటి గురువుని ఎవడో ఒక దౌర్భాగ్యుడిచ్చే కొన్ని వేల రూపాయల కోసం చీడ పట్టించిన డైలాగులు రాసి బతికి యువతరాన్ని నాశనం చేస్తున్నటువంటి సినీ రచయితల్ని ఇన్ని మార్లు ఉరి తీయాలి నిజంగా. అటువంటి వైదికమైనటువంటి శబ్దాలు పోయాయి మనకి. ఆ అమ్మ ప్రేమ ఎటువంటిదో ఈశ్వరుడి ప్రేమ అటువంటిది. ఈశ్వరుడు అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయన అగ్నిహోత్రం లాంటివాడు. ఆయనకి ఏమీ అంటదు, ఆయనకి ఏమీ పట్టదు. ఆయన హాయిగా సాక్షి మాత్రంగా ఉండగలిగినటువంటి వాడు. అటువంటి పరమాత్మ బిడ్డలందరూ అరిస్తే, బిడ్డలందరూ బాధపడితే పరుగు పరుగున వచ్చి అవతార స్వీకారం చేస్తాడు. మీరు చూడండి, లీలాశుకుడు పొంగిపోయాడండి. జన్మలేని వాడివి జన్మనిత్తావా? పశుల కాపరి ఇంటిలో పుట్టావా? ఆవుల వెంట దూడల వెంట పరిగెత్తావా? ఆఖరికి గొల్లకాంతల ఇళ్లల్లోకి వెళ్ళి వెన్న దొంగతనం చేశాడు అనిపించుకున్నావా? జారత్వం చేశాడు అని అనిపించుకున్నావా? తండ్రి, మా కోసం జన్మ స్వీకరించావా? జగదాచార్యుడవై మాకు భగవద్గీత బోధ చేశావా? ఇన్ని కథలు సృష్టించి మాకు లీలలు చెప్పి మాకు అంతరార్థములు చెప్పి మా జీవితాన్ని ఉద్ధరించావా? నువ్వే రాకపోతే కంసవధ ఎక్కడ జరుగుతుంది? నీవే రామావతారం స్వీకరించకపోతే రావణవధ ఎలా జరుగుతుంది? ఆ సీతమ్మని తలుచుకోవడం వెనకాతల లీలాశుకుడి ఆర్తి నాకు కనపడుతోంది. ఏ అవతారమునందైనా అమ్మవారు సుఖపడిందేమో, రామావతారములో సీతమ్మ తల్లి సుఖపడలేదు. ఆవిడని మీరు పరాశక్తి స్వరూపంగా చూసి మాట్లాడకండి, అది తత్వ విచారణ. కావ్యాన్ని కావ్యంగా పరిశీలన చేసి మాట్లాడండి. సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది, ఎవరి కోసం పడింది? మీకోసం పడింది, నా కోసం పడింది. లోకాన్ని రక్షించడం కోసం తన పాతివ్రత్యాన్ని నిలబెట్టుకుని అటువంటి దురాత్ముడి యొక్క వనంలో 10 నెలలు పడింది. కంటికి మంటికి ఏకధారగా సారికలు కట్టేటట్టు ఏడ్చింది. అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం మనసనేనచ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం అన్నారు మహర్షి. జగదంబకి
లోకజననికి అటువంటి దురవస్తుందా? ఒక కొడుకు వల్ల, రావణుడు కూడా ఆవిడ పుత్రుడే, అటువంటి స్థితిని అమ్మ పొందింది. అలా అమ్మవారు అక్కడ ఏడవకపోతే వాడి పాపం పండదు, వాడు చావడు. దానికోసం అన్ని కష్టాలు అమ్మవారు పడింది. కృష్ణస్వరూపంతో ఇలా పుట్టాడంతే కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు తాగి చంపే 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటంబు కుల దోషే ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకొని చీరి సంహరించే తల్లి వెన్నలకునై తనురోలు కట్టంగా బాలుడై మద్దుల కుల త్రోసే పశుల గ్రేపుల కాచు చుబ్బకుని చీరే ఈతడు కేవలమనుజుడే ఇంచి చూడా అంటారు పోతన గారు. కన్నులు తెరవనటువంటి చిన్ని పాపడిగా ఉన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలను భవించాడో, ఎంతమంది రాక్షసులు వచ్చారో, ఎంత రాక్షస సంహారం చేశాడో. ఇంతమందిని సులభ వాయిదాల్లో చంపేయకపోతే కురుక్షేత్రంలో వీళ్ళందరూ కట్టుకొస్తే ఎంత అర్జునుడైతే మాత్రం ఎంత కష్టం. అందుకని అర్జునుడికి సౌకర్యం కల్పించడానికి పుట్టినది మొదలు అదే పని, రాక్షస సంహారం చేసుకుంటూ వెళ్ళాడు. అంతటి మహితాత్ముడు, తనకి అవసరం లేకపోయినా అవతార స్వీకారం చేశాడు. కాపాడడమే ప్రయత్నంగా పెట్టుకున్నవాడు. ఒక్కసారి పేరు పెట్టి పిలిస్తే చాలు, ఆనాటి నుంచి ఈనాటి వరకు పరుగు పరుగున వచ్చి రక్షించడమే తన యొక్క లక్షణముగా పెట్టుకుని ఉన్నటువంటి వాడు. అటువంటి పరాత్పరుడు. ఈశ్వరా, నువ్వు ఊయలలో చిన్న బిడ్డడిగా ఊగుతూ కథ చెప్పమని అడిగావా? ఏమాశ్చర్యం, అన్ని కథలు నీవే. నీవి కాని కథలు ఇంకొకటి ఉన్నాయేమిటి? అట్లాంటి నువ్వు నీ కథ వింటూ ఆ వ్యగ్రతని పొందడంలో కూడా అవతారంలో నీతో పక్కన ఉన్నటువంటి సౌమిత్రి మీద, ఆ సుమిత్ర మీద నీకు ఎంత మమకారమయ్యా! అవతారమే చాలించి ఇంకొక అవతారం తీసుకున్నా నీకు ఆనాడు చేసిన శుశ్రూష ఈనాటికి గుర్తుంది. అప్పుడు కూడా బాలుడిగా కలవరిస్తే లక్ష్మణుణ్ణే కలవరించావు. ఇది నీ కృతజ్ఞతాభావం. మేము కృతజ్ఞులం. నిన్నను ఉపకారం చేస్తే ఇవాళ మర్చిపోతాం. రెండో మాట వెంకటేశ్వర స్వామి రమ్మంటే డబ్బులు లెక్క పెట్టుకుంటాం. అంతటి కృతజ్ఞులం మేము. కానీ నువ్వో అటువంటి వాడివి కావు. మేము కృతజ్ఞులం, నువ్వు కృతజ్ఞుడవు. చిన్న ఉపకారాన్ని ఇంత చేసి జ్ఞాపకం పెట్టుకుంటావు. జ్ఞాపకం పెట్టుకుని అవతారాలు మారిపోయినా గుర్తుంచుకుంటావు. ఏమిటి ఈ తాపత్రయం లీలాశుకుడికి? ఒక్కసారే అడిగిందంతే ఆవిడ పృష్ణి అన్న పేరుతో ఉండగా అడిగింది తపస్సు చేసి. శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయ్యి వపుచ్చి మంద మధురాలాపంబల పొగడనదితి లక్ష్మీనాథున్నంటారు పోతన గారు. ఆయన సౌందర్యాన్ని చూసి పొంగిపోయి నీలాంటి కొడుకు కావాలి, నీలాంటి కొడుకు కావాలి, నీలాంటి కొడుకు కావాలంది. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు. 3 మార్లు అడిగావు, 3 జన్మలలో నీకు కొడుకునవుతానన్నాడు. జ్ఞాపకం పెట్టుకుని ఇది ఎప్పటి తపస్సు? ఎప్పుడో పృష్ణిగా ఉన్నప్పటి తపస్సు. పృష్ణిగా చేసిన తపస్సుకి ఒకసారి పృష్ణి గర్భుడయ్యాడు. 2వ జన్మలో అదితి కశ్యపులకు వామనమూర్తిగా పుట్టాడు. 3వ జన్మలో దేవకీ వసుదేవులకి కృష్ణ పరమాత్మగా పుట్టాడు. 3 మార్లు అడిగావు, 3 మార్లు పుట్టా. ఇంకా ఈసారి నా రూపాన్ని, నా నామాన్ని, నా గుణాలని తలుచుకుంటూ జీవించు చాలు. నీ కర్మ అంతా కాలిపోయి నువ్వు ఈశ్వర సన్నిధానాన్ని పొందేస్తావన్నారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? అంతటి సులభస్వరూపుడైనటువంటి ఆ కృష్ణుడే, ఆ దామోదరుడే మన ఈ కార్తీక మాసానికి అధిదేవతగా ఉన్నాడు. ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎంత ప్రీతి పొందుతాడు. అందుకే మేము విన్నాం కదండి అని మీరు అన్నా, చేసిన కాపరం చెయ్యట్లా, తిన్న అన్నం తిన్నట్లా, తాగిన నీళ్లు తాగట్లా, రేపటి రోజున లీలాశుకుడు అనుభవించినటువంటి దామోదర లీలని మీకు విజ్ఞాపన చేస్తాను. ఎందుకని? ఇది కార్తీక మాసం, ఇప్పుడు వింటేనే జన్మధన్యం. కాబట్టి రేపు ఆ దామోదర లీలని లీలాశుకుడు ఎలా అనుభవించాడో తీసుకొచ్చి మీకు చూపిస్తాను. కనుక చూడండి, ఈశ్వరుని యొక్క కారుణ్యం అటువంటిది. ఎన్ని జన్మల క్రితం చేసిన శుశ్రూష మర్చిపోడు. ఇప్పటికే సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి, భద్రాచలంలో పక్కన లక్ష్మణమూర్తి. ఇంతటి కృతజ్ఞుడు ఒకసారి ఆయన దగ్గరికి వెడితే పొంగిపోయేవాడు. అయ్యయ్యో నాన్న, నా కోసం పరిగెత్తుకొచ్చావా అని పొంగిపోయేటటువంటి వాణ్ణి దూరం చేసుకుంటావా?
నీవు ఎంత కృతజ్ఞుడిగా ప్రవర్తిస్తున్నావు. చాలా దోషభూయిష్టమైనటువంటి ప్రవర్తన ఇది. కాబట్టి ఈశ్వరుడి విషయంలో ఇంకొక మారు గుడికి వెళ్ళడానికి, ఇంకొక మాట శ్లోకం చెప్పడానికి, ఇంకొక మాట ఉపన్యసించడానికి, ఇంకొక మాట నువ్వు భగవంతుడికి దీపం పెట్టడానికి నీకెందుకు బెంగ రావాలి? రాకూడదు. ఇది అన్యాపదేశంగా శ్లోకమునందు అంతర్భూతంగా లోకమునకంతటికి లీలాశుకుడు ఉపదేశం కూడా చేస్తున్నాడు. బాగా జ్ఞాపకం పెట్టుకో. ఎప్పుడో చేసిన ఉపకారానికి పుష్టిగర్భుడిగా గుర్తుపెట్టుకున్నాడు. నువ్వు ఈ జన్మలో ఒక పరికొక వయ్యారమై అంటారు. అలా ఒకసారికొక్కసారి నువ్వు ఆయన దర్శనం చెయ్యి, ఒకసారికొక్కసారి ఆయన పూజ చెయ్యి. వాడు నీకిస్తున్నాడా, నువ్వు వాడికి ఖర్చు పెడుతున్నావా? ఏమిటి నీ అజ్ఞానం? నువ్వు వాడికి ఖర్చు పెడతానంటావేంటి? వాడు నీకిచ్చి ఖర్చు పెట్టించి ఒక్కసారి పరీక్ష చేశాడు. కొద్దిగా తక్కువైనట్టు చేసి వస్తావా అని అడిగాడు. తక్కువగా ఉంది, నేను రానని నువ్వు అన్నావు. ఇన్నాళ్ళు నీకు ఆరోగ్యం ఇచ్చిన వాడెవరు, నీకు ద్రవ్యం ఇచ్చిన వాడెవరు, నీకు ఉద్యోగం ఇచ్చిన వాడెవరు, నీకు బిడ్డల్ని ఇచ్చిన వాడెవరు, నీకు గౌరవం ఇచ్చిన వాడెవరు, నువ్వు పెద్దలతో కలిసి తిరిగేటటువంటి అనుగ్రహం ఇచ్చిన వాడెవరు? అటువంటి వాడిని మరిచిపోయి మాట్లాడతావా? దోషభూయిష్టం. కాబట్టి దేనికోసమైనా సరే ఈశ్వరానుగ్రహాన్ని మాత్రం వదలకూడదు, ఈశ్వర కారుణ్యాన్ని వదలకూడదు. జగద్గురువులంతటి వారి మాట చెప్పారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహకింతేన వపుష. నేను నరుడను కావచ్చు, వానరుడను కావచ్చు, జంతువు కావచ్చు, చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, కొండ కావచ్చు, పర్వతం కావచ్చు, ఈశ్వర నీ పాదముల యొక్క స్మరణ, నీ పాదముల యందు కృతజ్ఞత, నీ పాదముల యందు భక్తి లేనినాడు ఎందుకయా దిక్కుమాలిన జన్మ? ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రముల్ సూచతానే విద్యాభ్యాసమనర్చ కరిచించే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఆయన దర్శనం చెయ్యడానికి 90 ఏళ్ల వాళ్ళు, 95 ఏళ్ల వాళ్ళు. నేను తరచు చెప్తుంటానండి. నేను ఒకసారి వెంకటాచలం కొండెక్కుతున్నాను నడిచి. నా బతుక్కి నేను ఎక్కింది 2 మాటలో 3 మాటలో. ఇంత ఓపిక ఉండి నడిచి నేను కొండెక్కుతుంటే 95 సంవత్సరాల వృద్ధుడు నడుము వంగిపోయి కొండెక్కుతున్నాడు. గోవిందా గోవిందా అంటూ. నేను చూసన్నాను, పెద్ద మనగాళ్ళ యశోదంతటి దానికి మాయ కమ్మింది. నేనెంతటి వాడిని 4 ఉపన్యాసాలు చెప్తే నా మాయ పోయినట్ట? అజ్ఞానం. ఆయన అన్నాను, ఆయన నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నేను కూర్చున్న చోట. తాతగారు ఇంత పెద్దవారైపోయారు, ఎందుకంటే కొండెక్కడం, నడిచి వెళ్ళిపోయా, బస్సు మీద వెళ్ళిపోయారా అన్నాను. ఆయన ఆగి అన్నాడు ఆయాసం తీర్చుకుని, నా సంసారం అంతా మోసాడయ్యా. నేను వేసినటువంటి 3 పంటలని 3 పంటలుగా ఐశ్వర్యం ఇచ్చాడయా, 4 తరాలు చూపించాడయా, 95వ ఏట ఇంకా ఇంత ఓపిక ఇచ్చాడయా. మనవలకి జ్వరం అంటే పరిగెడుతున్నావా? ముని మనవలకి జ్వరాలంటే పరిగెడుతున్నావా? అక్కర్లేని బాధ్యతలు నెత్తికెత్తుకుంటున్నానా? ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడానికి వచ్చేటప్పటికి మాత్రం కాళ్ళనిప్పులు అడ్డొస్తాయా? ఇప్పుడు కాదు, నే బతికున్నన్నాళ్ళు డేకుతూనైనా ఇలాగే ఎక్కుతా. నాకు వచ్చింది ఈ శరీరంతో సేవ, దాన్ని అలాగే అప్పచెప్తాను ఈశ్వరుడికి అన్నాడు. నేను తెల్లబోయి నమస్కారం చేసి, అయ్య బాబోయ్ మహానుభావా, నీ ఎందింత పూనికుందని తెలియదు, నేను అజ్ఞానిని, క్షమించనుకున్నాను. అంతే. ఇంత శరీరంతో నేను ఎక్కలేకపోయాను. గోవిందా గోవిందా అని నేను చూస్తుండగానే అంత పైకెక్కాడు. ఆయన భక్తుడంటే, ఆయన మహితాత్ముడంటే. కనుక మీకు ఆ ఒక్క శ్లోకంలో కథ విన్నట్టుగా సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి ఇన్ని విషయాలు నిక్షేపించాడండి. ఈశ్వర గుణములు ఎన్నింటినీ నిక్షేపించాడండి మహానుభావుడు. కాబట్టి భగవంతుని పట్ల నువ్వు ప్రవర్తించవలసినటువంటి విధానమును కూడా ఈ శ్లోకము అన్యాపదేశముగా ఆవిష్కరించుచున్నది. మీరు అలా అనుభవించకుండా ఆ శ్లోకాలన్నీ కేవలం ఏదో హాస్యస్ఫోరకంగా ఏదో సరదాగా వింటాను అని మీరు అనుకుంటే దానికి అది కర్ణామృతము అన్న పేరుతో మీరు పిలవవలసిన అవసరం ఉండదు. చెవులలో పడి అమృతం ఎప్పుడవుతుంది? అమృతత్వము వైపుకి మిమ్మల్ని నడిపించగలిగినదైతే. గురువాక్కు కొంచెం కఠినంగానే ఉంటుంది. దారి తప్పిన వాణ్ణి మళ్ళీ దారిలో పెట్టేటప్పుడు కొంచెం కఠినంగానే ఉంటుంది. కానీ వాక్కు కఠినంగా ఉన్నా
ఆయన పొందుతున్న పరివేదనని అర్థం చేసుకున్నవాడే నిజమైన శిష్యుడు అనిపించుకుంటాడు, అంతేవాసి అనిపించుకుంటాడు. దాని యందు భేదం చూసినవాడు పతనావస్థ వైపుకి వెళ్ళిపోతున్నవాడు. కాబట్టి ఎంత అందంగా ఎంత గొప్పగా లీలాశుకుడు ఆ శ్లోకాన్ని ఇచ్చాడో చూడండి. చాలు, ఇంకా ఈ శ్లోకం నన్ను ఇవాళ ఈ మొత్తం ఉపన్యాసాన్ని కబళించేటట్టుగా ఉంది. ప్రయత్నపూర్వకంగా నేను ఆ శ్లోకాన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఒక్కసారి దాని అందాన్ని స్మరించకపోతే ఎలా? రామో నామ బభూవ హుం తదబలాసీతేతి హుం తాం పితుర్వాచ పంచవటీ తటే విహరతస్తస్యాహరద్రావణః నిద్రార్థం జననీ కథా కథామితి హరేత్ హుంకారత శృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతునః. అట్లాంటి వ్యగ్రతతో ఉన్న కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక. ఆ వ్యగ్రత అవతారమే మారిపోయినా, రావణ సంహారం అయిపోయినా, ఇప్పటికీ వాడి పేరెత్తేటప్పటికీ రక్షణ వెంటనే తీసుకుని నిద్దట్లో ఉలిక్కిపడి లేచిన కృష్ణుడున్నాడే, ఆయన నీకు రక్షకుడు. లేకపోతే నువ్వు రక్షకులు అనుకుంటున్న వాళ్ళు నిన్ను చిన్న ఆపదొచ్చేటప్పటికి పారిపోయే వాళ్ళు రక్షకులు అనుకుంటున్నావా? వాడు నీకు రక్షకుడు. ఒక్కనాడు నువ్వు కృతజ్ఞత చెప్పకపోయినా నువ్వు తిన్నదాన్ని జీర్ణం చేసిన వాడు రక్షకుడు, నీకు నిద్రనిచ్చిన వాడు రక్షకుడు, నీకు వినే భాగ్యాన్నిచ్చి చెవులకు శక్తినిచ్చిన వాడు రక్షకుడు, నీ చేత పలికించిన వాడు రక్షకుడు, నీ అజ్ఞాన ధ్వంసం చేస్తున్న వాడు రక్షకుడు. ఇతరులు రక్షకులు ఎలా అవుతారు? ఆ రక్షకత్వాన్ని అన్యపదేశంగా ప్రతిపాదించాడు మహానుభావుడు. కాబట్టి అంత గొప్ప శ్లోకం. ఆ శ్లోకానికి, లీలాశుకులకి, కృష్ణ భగవానుడికి కూడా ఒక నమస్కారం. కాబట్టి నేను వేరొక శ్లోకంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. వేరొక శ్లోకంలోకి వెళ్ళడం అంటే మీరు ఎప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కృష్ణ భగవానుని యొక్క లీలని లీలాశుకుడు అనుభవించినటువంటి విధానము. అందులో లీలాశుకుడు అంటారు మహానుభావుడు, భవనం భువనం విలాసిని శ్రీ తనయ స్థామరసాసన స్మరశ్చ పరిచార పరంపరా సురేంద్రాస్తదపి తచ్చరితం విభో విచిత్రం అంటాడు. శ్లోకం చాలా చిన్నది, కానీ మీరు దాని అర్థాన్ని అనుభవించే ప్రయత్నం చెయ్యండి. లీలాశుకుడు కూర్చుని ఒక్కసారి ఆ భాగవతాన్నంతటినీ కూడా సింహావలోకనంగా వీక్షణం చేశాడు. ఆ కృష్ణావతారం గురించి ఒక్కసారి ఆలోచించాడు. ఎవరనగలరండి ఈ మాట? ఎవరికి ఆ అవతారం జీర్ణమైందో వాళ్ళు అనగలరు. ఎవరికి నిజంగా భగవంతుడి అనుగ్రహం ప్రసరించిందో వాళ్ళు అనగలరు. అన్యులు ఎలా అనగలరు ఆ మాటలు? భవనం భువనం, ఈశ్వర నువ్వెక్కడుంటావు? అంతటా నువ్వు ఉంటావు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. లోపల బయట అన్నప్పుడు దేని యందు ఉండాలి ఈశ్వరుడు? జగత్తంతా ఈశ్వరుడు ఉన్నాడు. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేది, ప్రళయకాలమునందు లయమైపోయేది. ఇది ఏదో అది జగత్. ఇప్పుడు ఈ జగత్తునందు సమస్త భోగములు ఉన్నాయి. మీకు భోగాలన్నీ ఎక్కడున్నాయి? జగత్తులోనే ఉన్నాయి. ఓ ఏసీ ఎక్కడుంది? జగత్తులో ఉంది. అంతేగాని తురీయంలో ఏసీ ఎక్కడ ఉంటుందండి? తురీయంలో ఏసీ ఏ ఉండదు. మీకు జగత్తులో, జాగృతిలో, నిద్రలో, బహుశా నిద్రలో కూడా మీరు సుఖాన్ని పొందొచ్చేమో. కాబట్టి ఈ సుఖములన్నీ ఎక్కడున్నాయి? ఈ భోగములన్నీ ఎక్కడున్నాయి? జగత్తులో ఉన్నాయి, లోకంలో ఉన్నాయి. ఈ జగత్తంతా కూడా ఎక్కడ నుంచి వచ్చింది? ఆయన యందే ఉన్నది జగత్తు. కాబట్టి ఈ భువనం అంతటా నువ్వే ఉన్నావు. నేను చూడండి, ఇది మా ఇల్లండి అంటాను. మీరు నన్ను తీసుకెళ్లి కారులో మా ఇంటి ముందు మా కామరాజు గారో మా దొరగారో దింపేశారనుకోండి, వాళ్ళకి చెప్పక్కర్లేదు నేను ఏ ఇంట్లో ఉంటున్నానో తెలుసు. కానీ ఒక కొత్త వాళ్ళకి చెప్పవలసి వస్తే నేను ఈ ఇంట్లో ఉంటుంటానండి అంటాను. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు కదండి అని అడిగారు అనుకోండి, ఏమిటి చొప్పదంటి ప్రశ్న అంటాను. నిజానికి ఇక్కడ ఉన్నవాడను అక్కడ ఉండలేను, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉండలేను. మా ఇంట్లో ఉండి సూర్యకళామందిరంలో ఉపన్యాసం చెప్పలేను, సూర్యకళామందిరంలో ఉపన్యాసం చెప్తూ మా ఇంట్లో ఉండలేను. నేను పరిచ్ఛిన్నంగా ఉంటాను ఈ దేహం చేత. ఇక్కడ ఉంటే ఇంకో చోట దేహంతో ఉండడం కుదరదు. నేను ఆత్మగా భావన చేసుకున్నప్పుడు అంతటా ఉన్నానేమో, దేహముగా మాత్రం నేను ఉండే అవకాశం ఉండదు. దేహముగా ఇక్కడ ఉన్నాను.
కానీ కృష్ణుడు ఎలా ఉన్నాడు? ఈశ్వరుడే, ఈశ్వరుడి శరీరమే జగత్తుగా ఉంది. అలా ఎలా ఉంది? పోతన గారు చెప్పారు, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి అన్నీ ఆయన యందే ఉన్నాయి. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి చక్రయుగ్మకంబుని నేత్రంబు అని అంతటా కూడా ఈశ్వరుడే పరివ్యాప్తమై ఉంటాడు. అలా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ యొక్క ఇల్లెక్కడా అని మీరు అడిగారనుకోండి, విష్ణువు అంటేనే వ్యాపించి ఉండేవాడు. కాబట్టి ఈ ప్రపంచమంతా, ఈ సమస్త భువనములు ఎవరి ఇల్లు? ఆయనది. కాబట్టి ఈశ్వర, ఎన్ని భోగాలున్నాయో, ఎన్ని సుఖాలున్నాయని మేము లెక్క పెట్టగలమో, ఇవన్నీ ఎక్కడున్నాయి?